భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా తొలగించిన దొంగ ఓట్లపై వైసీపీ సమాధానం చెప్పాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యాదవ్ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తితో పాటు జిల్లాలో ఓటర్ల జాబితాను పారదర్శకంగా తొలగించి పరిశీలించి అక్రమ ఓటర్లు తొలగించాలని చెప్పారు. గతంలో తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్ల నమోదుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. తాము ఫిర్యాదు చేసిన దానికంటే ఎక్కువగా తిరుపతి నియోజకవర్గంలో 90,952 ఓట్లు తొలగించబడడం అక్రమాల తీవ్రతను వెల్లడిస్తోందని అన్నారు. దొంగ ఓట్ల నమోదులో సంబంధిత అధికారులు, వైసీపీ నాయకులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఆ రోజు ఎన్నికల యొక్క అదేవిధంగా డిప్యూటీ మేయర్గా పనిచేసిన అభినయ్ రెడ్డి మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేసే విధంగా ఆ రోజు ఏదైతే ఓటరు నమోదుకు సంబంధించి కీకి సంబంధించి ఆర్డీఓ దగ్గర ఉంటుంది. అదేవిధంగా నగరపాలక సంస్థ సంబంధించి ఇక్కడ ఏదైతే కమిషనర్ ఉంటారో వాళ్ళ దగ్గర ఉంది. ఈ రెండింటిని కూడా వారి ఆధీనంలో ఉంచుకొని సుమారు ఆ రోజు మా ఆరోపణ రిటర్న్గా కూడా ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సుమారు ఆ రోజు మేము 60 నుంచి 70,000 ఉంటాయేమో అనే ఒక దీంతో ఆ రోజు ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ ఇచ్చి ఆనాటి అధికార పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కరుణాకర్ రెడ్డి ఇక్కడ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, అదేవిధంగా అభినయ్ రెడ్డి కావచ్చు లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరి సహాయ సహకారాలతో భారీ ఎత్తున దొంగ ఓట్లు తిరుపతి, చంద్రగిరి, అదేవిధంగా కాళహస్తి భారీ ఎత్తున కూడా ఈ నియోజకవర్గాల్లో ఓటరు నమోదు ప్రక్రియను అపహాస్యం చేసే విధంగా కూడా ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేని వ్యక్తులు వీళ్ళు ఓటరు నమోదుని ఏ విధంగా ప్రభావితం చేశారో ఈరోజు నిలువెత్తు సాక్ష్యం. సంబంధించి 24వ తేదీ కంప్లీట్ అయితే సుమారు తిరుపతికి సంబంధించి చూస్తే 90,952 ఓట్లు కనపడలా. అంటే వీళ్ళు 90,952 ఓట్లని ఈ తిరుపతి నియోజకవర్గంలో దొంగ ఓట్లుగా, డూప్లికేట్ ఓట్లుగా ఏ విధంగా నమోదు చేశారో ఆ రోజు మేము చేసిన ఎన్నికల కమిషన్కి ఇచ్చిన రిపోర్టు మేము కూడా ఊహించిన స్థాయిలో 90,000 పై తిరిగి ఈరోజు తేలాయంటే దీనికి సమాధానం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాను. ఈరోజు అధికార పార్టీలు ఈరోజు మేమున్నా కూడా ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగానే ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాం తప్ప ఏ రోజు కూడా ఎన్నికల కమిషన్ యొక్క విధుల్లో జోక్యం చేసుకోవడం కానీ, ఎన్నికల కమిషన్ యొక్క అధికారుల దీంట్లో జోక్యం చేసుకోవడం కానీ, బెదిరింపులకు కానీ పాల్పడిన దాఖలాలు తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేదు. కానీ ఇంత బరి తెగించి ఓటరు నమోదు ప్రక్రియను అపహాస్యం చేసి శ్రీవారి సన్నిధిలో, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది యాత్రికులు వచ్చే తిరుపతి లాంటి ప్లేస్లో ఏ విధంగా ఓటరు నమోదు ప్రక్రియని వీళ్ళు అపహాస్యం చేసి ఏ విధంగా దొంగ ఓట్లతో గెలుచుకున్న దీనికి ఈరోజు ఎవరు సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడా? లేదా ఎవరైతే దీంట్లో భాగస్వామ్యమైన వ్యక్తులు సమాధానం చెప్తారా? ప్రజలందరినీ గమనించమని చెప్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు కూడా ఈరోజు మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటింటికి కూడా తెలుగుదేశం దీనికి సంబంధించి కూటమి సంక్షేమ విజయాల గురించి ఉదయాన్నే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున ఏదైతే మేము కలిసి హామీలు ఇచ్చామో వాటన్నిటిని కూడా ఇంటింటికి వెళ్ళి కూడా మేము ఈరోజు ఎన్టీఆర్ భరోసా కావచ్చు, అదే తల్లికి వందనం కావచ్చు, దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కావచ్చు, స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం కావచ్చు, చేనేతలకు 200 పవర్ లూమ్ దీనికి యూనిట్లు ఉచితంగా కూడా ఇచ్చే కార్యక్రమం,
ఆటో డ్రైవర్లకు సంబంధించి సేవలో ఏటా 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి ఇస్తున్న సంగతి కానీ, అన్నదాత సుఖీభవ రైతుల కోసం ఈరోజు 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్న చరిత్ర కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 269 అన్నా క్యాంటీన్ల ద్వారా ₹5 రూపాయలకే పేదలందరికీ కూడా భోజనం కానీ టిఫిన్ కానీ పెట్టించే కార్యక్రమం. అదేవిధంగా పేదలకు 5 లక్షల ఇల్లు పంపిణీకి పంపిణీ చేయడమే కాకుండా మరో 5 లక్షల ఇళ్ళకి పంపిణీ చేసేదానికి సంసిద్ధమవుతుంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా గీత కార్మికులకు మద్యం షాపులు వడ్డర్లకు మైనింగ్ లీజులు కేటాయించి వెనుకబడిన వర్గాలకి ఆశాకిరణంగా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉండడానికి నిదర్శనమే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నామన్న సంగతిని మీ అందరి ముందు ఉంచడమే కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ, పేదలకు ఉచిత వైద్య సేవ, సీఎంఆర్ఎఫ్ కోట్లాది రూపాయలు పేదలందరూ కూడా ఏ విధంగా వైద్యం సేవలకు ఖర్చు పెట్టిన డబ్బు కావచ్చు, లేదా ఇబ్బంది పడుతున్న ఎవరైతే అనారోగ్యం పడిన పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉంది.